Hi, this is Swati Curran. నిన్న మన గుంటూరులో హౌస్ ఆఫ్ శివ ఎగ్జిబిషన్ అండ్ ఎన్ఎంఎఫ్ ఫుడ్ స్టాల్స్ పెట్టారు. ఎలాగైనా సెలబ్రిటీస్ పెట్టిన ఎగ్జిబిషన్ అంటే చాలా క్రేజ్ ఉండేది జనాల్లో. అందువల్ల చాలామంది జనాలు వచ్చారు. కొంతమంది వరకే లోపలికి ఎలో చేయనిస్తున్నారు. కానీ ఒకరి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు సెలబ్రిటీస్ వాళ్ళ హస్బెండ్లతో వచ్చినప్పుడు కొంచెం పెద్దగా ఉన్న ఫంక్షన్ హాల్ తీసుకున్నట్లయితే బాగుండేది అని నా ఒపీనియన్. మేఘనా గారు ఫొటోస్ దిగడానికి ఇంట్రెస్ట్ చూపటం లేదు. వాళ్ళ హస్బెండ్ అయితే చక్కగా అడిగిన వాళ్ళందరికీ సెల్ఫీలు దిగుతున్నారు. కానీ వాళ్ళు అమ్మే బట్టలు ఇదే మన షోరూంలో అయితే డిస్కౌంట్స్ అడుగుతారు జనాలు. కానీ ఇది సెలబ్రిటీస్ అమ్మడం వల్ల టాప్ 2000 అయినా కానీ పర్చేస్ చేస్తున్నారు. కానీ నేను నిన్న ఇన్స్టా రీల్లో చూశాను, ఒక సిస్టర్ బాపట్ల నుండి వచ్చల్లా పర్చేస్ చేసిందంట టాప్స్. సెలబ్రిటీస్ అంటే ఒక క్రేజ్, కానీ వాళ్ళు అమ్మే బట్టలకు కూడా ఇంత క్రేజ్ ఉందని నేను ఇప్పుడే చూస్తున్నాను. నాకు లలిత జ్యువెలరీ వాడి కొటేషన్ గుర్తొస్తుంది, డబ్బులు ఊరికే రావని అంటాడు కదా. నిజంగా సూరత్ షాపింగ్ మాల్లో ఉన్న ఆఫర్లకి ఏ షోరూము సరిపోదు. సరే, మరి ఇప్పుడు వాళ్ళు పెట్టిన టాప్స్ కానీ ఏదైనా కానీ నాకు నార్మల్గానే అనిపించినాయి, కానీ ఏమీ డిఫరెంట్ నాకు అనిపించలేదు. అందుకే నేను ఏమీ కొనలేదు. వాళ్ళ ఫుడ్ ఐటమ్స్కి వస్తే ఫుడ్ సంబంధించింది మెనూ మట్టికి పెట్టారు. ఆల్ ఐటమ్స్ పికిల్స్ పెట్టారు. మళ్ళీ పిల్లలకి సంబంధించి హెల్దీ స్నాక్స్ పెట్టారు. నేను కూడా ఇందిరా సార్తో ఒక పిక్ దిగాను. సెలబ్రిటీస్తో ఫొటోస్ దిగడం అంటే అదొక హ్యాపీనెస్. ఇన్స్టాలో మాజెట్టి రామ కళ్యాణ మండపానికి మేము వస్తున్నాం, మీరు రండి అన్నారు. వచ్చారు మన గుంటూరు పీపుల్స్ అందరు, కానీ తట్టుకోలేకపోయారు. అంతమంది క్రౌడ్ని మేనేజ్ చేయలేకపోయారు. అందులో వచ్చిన ఒక అభిమాని సెల్ఫీ దిగుతుంది. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోరేంటి అని చెప్పనని మేఘనా గారు తమ బాధని వివరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ షోరూంలో ఎంట్రీ అవ్వగానే చేస్తున్న పని ఏంటో తెలుసా? అందరూ ఫోన్లు తీయడమే. మన గుంటూరులో ఎంతమంది యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో అండ్ ఇన్స్టా రీల్స్ చేసేవాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు. ఎలా జరిగింది ఏంటి అనే వాళ్ళకి, రాని వాళ్ళకి ఇది ఎలా ఉండిద్దో అని నేను వీడియో చేసి పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.